అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో విషాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. సాయి దత్త అనే విద్యార్థి వాటర్ ఫాల్స్ లో మునిగి చనిపోయాడు. నిన్న 6 విద్యార్థులు శేషాచలంలో విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విద్యార్థులు దారి తప్పిపోయారు. పోలీసులు అడవిలో గాలించి విద్యార్థులను కాపాడారు. సాయి దత్త నీటిలో మునిగి మరణించాడని అతని స్నేహితులు చెప్పారు. లోగా అయితే ఒకసారి అయితే ఇక్కడ దిగాల. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో విషాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి అక్కడ మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో విహారయాత్ర విషాదం నెలకొంది. ఎందుకంటే శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు 6 బీటెక్ విద్యార్థులు ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికని అడవిలోకి బయలుదేరడం జరుగుతుంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత శేషాచలం అడవిలో ఆ వాటర్ ఫాల్ ను చూసి అక్కడ ఈతకు దిగడం జరిగింది. 6 విద్యార్థులు అయితే వాళ్ళు ఒకరు ఈతకు రావడంతో అతను సాయి దత్త అనే విద్యార్థి అక్కడ మృతిబాధకు రావడం జరిగింది. అయితే అక్కడ ఆ తర్వాత ఈతకు వచ్చిన తర్వాత అతన్ని బయటకు తీసుకున్న తర్వాత ఆ మృతదేహాన్ని వాళ్ళు మోసుకుంటూ అడవిలో రైల్వే కోడ్ ప్రాంతానికి తిరిగి వస్తుండగా దారి చెప్పడం జరిగింది. మళ్ళీ దారి చెప్పడంతో మొత్తం వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో రాత్రి వరకు అక్కడే ఉండడంతో ఆ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఒక విద్యార్థి పోలీసులు ఫారెస్ట్ అధికారులు వెళ్లి గాలింపు చర్యలు చేసుకుని వాళ్ళందరినీ తీసుకుని రైల్వే కోర్టుకు చేరుకుని అర్ధరాత్రి చేరుకున్నారు. మొత్తం మీద 6 విద్యార్థులు వాళ్ళకి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులు వాళ్ళని అడవి నుంచి కాపాడాలి. అయితే ఆ విద్యార్థి అనేది చనిపోవడం అనేది విషాదకరం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక్కడ నుంచి 2 బండ్లు పోయాము అక్కడికి వాటర్ ఫాల్స్కి. ముందు మళ్ళీ లోపలికి పోయాము. పోయేకాలకి అక్కడ అందరూ మునిగేసి బయటకు వచ్చేసారు. నేను ఎవరైనా బయటకు వచ్చేసి ఇంకా 3 మునతో ఉన్నారు. 3 మునత అంటే 3 ఈత రాదు. 2 మునిగిపోతుంటే దొరికారు, ఇంకొకన్నా దొరకలేదు, లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నని మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆయనకు స్పర్శ లేదు. మళ్ళీ ఆయనకు బ్రీతింగ్ అన్నీ చేస్తే అసలు స్పర్శ లేదు కాబట్టి మళ్ళీ పోలీసు వాళ్ళకి అన్నోళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. అంతే, మళ్ళీ పోలీసు వచ్చి అంత బయట తీసుకొచ్చారు మమ్మల్ని అరవై దారి తప్పిపోతే.